వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను శివప్రసాద్. నమస్కారం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి వేళ. విజయోత్సవాలంటే భారీగా బాణసంచాలు కాలుస్తూనో లేకపోతే పెద్దగా డీజేలు పెట్టి ప్రోగ్రాంలు నిర్వహించడమో కాదు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి సంఘ్ పరివార్ ద్వారా వాటన్నిటిని నెరవేరుస్తున్నటువంటి వేళ భారత జాతి యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టేటటువంటి ఒక ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటోంది, ఏమేం కార్యక్రమాలు తీసుకుంది, గతం ఏమిటి, ఆర్ఎస్ఎస్ మీద ఓ బలీయమైనటువంటి ముద్ర ఉంది. ఒకటి దేశభక్తులు, రెండోది టెర్రరిస్టులు. ఈ రెంటి మధ్య ఉన్నటువంటి బలమైనటువంటి వ్యత్యాసం, ఎందుకటువంటి పరిస్థితి ఏర్పడింది, అసలు ఆర్ఎస్ఎస్ ఏం చేసింది ఈ 100 సంవత్సరాల్లో, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు అన్నదానం వెంకట సుబ్రహ్మణ్యం గారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘులో వివిధ హోదాల్లో రాష్ట్ర స్థాయిలో పనిచేసి ప్రస్తుతం ఈసీ మెంబర్గా ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. సార్, ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 100 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ సాధించినటువంటి ఘనత ఏమిటి? ఒక సంస్థ 100 సంవత్సరాల కాలఖండాన్ని పూర్తి చేసుకుంది అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. 100 సంవత్సరాలలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఎక్కడ విభేదాలు కానీ, చీలికలు కానీ, ఘర్షణలు కానీ, సంస్థ ముక్కలవటం కానీ, బలహీనపడటం కానీ జరగల. దీన్ని బట్టే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సిద్ధాంతం యొక్క బలం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క క్రమశిక్షణ, అనుశాసనం, దేశభక్తి, ఇవన్నీ కూడా సంస్థ యొక్క ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తున్నాయి. సంఘలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా దేశం కోసం సమర్పితమైనటువంటి వ్యక్తులు. గత 100 సంవత్సరాల కాలఖండంలో ఈ సమాజంలో తీసుకొచ్చినటువంటి ప్రధానమైన మార్పు ఏమిటంటే హిందువులో స్వాభిమానాన్ని జాగృతం చేసింది. ఒక హిందువు తాను హిందువుని అనేటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి సమాజంలో తాను హిందువు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసింది. అంటే ఆత్మ విస్మృతి గ్రస్తమైనటువంటి తనేమిటో తనకి తెలియనటువంటి మర్చిపోయినటువంటి ఈ సమాజంలో తాను ఒక భారతీయుడు, తాను ఒక హిందువు, తాను ఒక ధర్మానికి, సంస్కృతికి వారసులు, వాటిని రక్షించుకోవాలి అనేటువంటి ఒక చైతన్యాన్ని కలిగించడంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సఫలీకృతం అవుతూ వచ్చింది. అలా ముందుకు వెడుతుంది కూడా. ప్రతి వ్యక్తి కూడా తమను తాము అంకితం చేసుకునే ఆర్ఎస్ఎస్లో వర్క్ చేస్తారు. అవునండి. ఈ అంకితం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, అనేక రకాల ఒడిదుడుకులు, అనేక రకాల సమస్యలు, ఇవన్నీ కూడా ఎదుర్కొన్నటువంటి సందర్భాలు, అటువంటి వ్యక్తులు మనకి కోకొల్లలుగా మనకు కనబడతారు. అవును. ఇన్ని చేస్తూ కూడా, ఇట్లాంటి వైఖరిని అనుభవిస్తూ కూడా ఆర్ఎస్ఎస్లో తుది శ్వాస విడిచే వరకు కొనసాగడానికి కారణం లేదా మోటివేషన్ ఏమై ఉంటుందని మీరు భావిస్తారు? రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితాలు ఉంటాయి. అనేక మంది స్థిరపడినటువంటి, అంటే వృత్తులలో కానీ ఉద్యోగాలలో కానీ స్థిరపడి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఆధారంగా, క్రియాశీలత కారణంగా, వీళ్ళందరి కృషి ఫలితంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇది కాకుండా కొంతమంది వ్యక్తులు వాళ్ళ చదువులు పూర్తి చేసుకొని ఇంటిని కూడా వదిలిపెట్టి దేశ కార్యం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పనిని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో బ్రహ్మచారులుగానే ఉంటూ, దాన్ని సంఘ పరిభాషలో చెప్పాలి అంటే ప్రచారక్ అంటారు. ప్రధానమంత్రి మోడీ గారి లాగా. ప్రధానమంత్రి మోడీ గారి లాగా పరోక్ష బ్రహ్మచారి. అలాగే అలా వేలాది మంది కార్యకర్తలు తమ పూర్తి సమయాన్ని, తమ పూర్తి జీవితాన్ని సంఘ కార్యం కోసం, దేశ కార్యం కోసం అంకితం చేసి పనిచేసేటువంటి అలాంటి ప్రచారక వ్యవస్థ ఉంటుంది. ఉద్యోగాలు, వృత్తులు చేసుకునేటటువంటి కార్యకర్తల యొక్క కృషి ఒకవైపు,
పూర్తిగా ప్రచారక వ్యవస్థలో పనిచేస్తూ సంఘం కోసం పనిచేస్తూ వీళ్ళందరికీ కూడా మార్గదర్శనం చేస్తూ ప్రేరణను అందిస్తున్నటువంటి ప్రచారక వ్యవస్థ ఒకవైపు, వీరిద్దరూ కలిసి సమన్వయంతోనే అందరూ కలిసి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యాన్ని ముందుకు తీసుకువెడుతూ ఉంటారు. అయితే వీళ్ళందరికీ కూడా ఒక ప్రేరణ ఏమిటి అనేది కదా మీ ప్రధానమైనటువంటి ప్రశ్న. దేశము అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి భూమిక. వీళ్ళందరికీ కూడా అధిష్టాన దేవత, అసలు రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికే అధిష్టాన దేవత భరతమాత. ఒక మాటలో చెప్పాలి అంటే ఫలశ్రుతి అంటూ ఉంటాం మనం. ఏదైనా ఒక పుణ్యకార్యం చేసినప్పుడు వీటన్నిటికీ కూడా ఫలశ్రుతి అనేటువంటిది ఉంటుంది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి కానీ సంఘ కార్యకర్తలకి కానీ ఫలశ్రుతి ఏమిటంటే, ఏ పని చేసినప్పటికీ కూడా భారత్ మాతాకి జై. తాము చేస్తున్నటువంటి పని వల్ల భారతమాతకు జయం కలుగుతుందా లేదా, భారతమాతకు శుభం కలుగుతుందా లేదా, భారతీయ సమాజానికి అది మేలును కలిగిస్తుందా లేదా, భారతదేశం యొక్క ఔన్నత్యానికి అది ఉపయోగపడుతుందా లేదా, దీనిని ప్రధానమైనటువంటి దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడా కూడా వ్యక్తికి మరొక ఆలోచన కానీ తప్పటడుకు కానీ మరొక విధమైనటువంటి భేదాభిప్రాయం కానీ రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే అందరి లక్ష్యము భారతమాత యొక్క ఔన్నత్యము, భారతమాత యొక్క వికాసము, భారతీయ సమాజం యొక్క అభివృద్ధి, భారతీయ సమాజం యొక్క సుఖశాంతులు, ఇవే ప్రధానంగా అందరికీ ప్రధాన లక్ష్యం కావటంతో ఏకోన్ముఖంగా అందరూ అదే మార్గంలో పనిచేస్తూ ఉంటారు, అదే మార్గంలో పయనిస్తూ ఉంటారు. ఇంత అద్భుతమైనటువంటి మోటివేషన్, ఇంత అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘకి ఒక ఉగ్రవాద సంస్థలాగా భావించేటటువంటి వ్యవస్థ ఎందుకు ఏర్పడిందని మీ ఉద్దేశం? రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ఒక ఉగ్రవాద సంస్థ అనటం ఏదైతే ఉన్నదో అది అజ్ఞానానికి ప్రతీక. అజ్ఞానము మూర్తి భవించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట అది. సంఘం అంటే ఏమిటో తెలియక, సంఘాన్ని చూడకుండా, సంఘ కార్యకలాపాలని దర్శించకుండా, పరిశీలించకుండా, సంఘం పట్ల అవగాహన లేకుండా చెప్పేటువంటి మాట అది. పోనీ ఆ విధంగా చెప్పినటువంటి వాళ్ళ మాట నిలిచిందా, నిలబడిందా అంటే సమాజంలో నిలబడాల. వాళ్ళ ప్రకటన మాత్రమే వచ్చింది తప్ప ఆ రోజున సమాజంలో దానికి వ్యతిరేకత కూడా వచ్చింది. ఉగ్రవాద సంస్థని ఎట్లా అంటారు, ఏ విధమైనటువంటి ఆధారాలతో అంటారు అని హిందూ సమాజమే దానికి జవాబు చెప్పింది. కాబట్టి వాళ్ళు వాళ్ళ మాటలన్నింటినీ కూడా ఉపసంహరించుకోలేదు, కానీ ప్రత్యక్షంగా ఉపసంహరించుకునేటువంటి వాతావరణం అయితే నిర్మాణమైంది. కాబట్టి ఆ తర్వాత ఆ విధమైనటువంటిది ఎక్కడా కూడా కొనసాగలేదు. ఉగ్రవాదానికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి హస్తి మత్స్యకాంతరం అంటే నక్కకి నాకలోకానికి ఎంత తేడా ఉంటుందో, ఏనుగుకి దోమకి ఎంత వ్యత్యాసం ఉంటుందో, ఆ ఉగ్రవాదం అనేటువంటిది రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి తగిలించడం కూడా అంత అసంబద్ధము, అనుచితము, అది అధర్మము కూడా. అంటే రాజకీయ పార్టీలు తమ యొక్క మనుగడ, తమ యొక్క పబ్బం గడుపుకోవడం కోసం, తాము ముందుకెళ్ళడం కోసం దేశానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ఒక సంస్థని దీన్ని దెబ్బతీస్తే తప్ప మన మనుగడ సాగదు అనుకునే పరిస్థితుల్లో చేసినటువంటి దుర్మార్గపు ప్రచారంగా దాన్ని భావించవచ్చా? తప్పనిసరిగా అదే విధమైనటువంటి ప్రచారంగా భావించాలి కూడా. ఎందుకంటేనండి, రాజకీయాలు తమకంటే ఒక బలమైన శక్తి సమాజంలో తయారవుతుంది అంటే సహించలేదు. అది రాజకీయ శక్తి కావచ్చు, మరో శక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు గాక. ఎందుకంటే రాజకీయ ఒక స్వచ్ఛందమైనటువంటి ఒక సేవా సంస్థ బలంగా ఎదుగుతున్నది అంటే ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయ వ్యవస్థను తీసుకురావటానికి అనేటువంటిది ఆలోచనలో ఉంటుంది. సమాజం కూడా ఆ విధంగా ఆలోచిస్తుంది, సమాజాన్ని ఆ విధంగా తయారు చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా స్వార్థపరమైనటువంటి ఒక రాజకీయ శక్తి కానీ, లేదా దేశద్రోహకరమైనటువంటి సంఘ విద్రోహ శక్తులు కానీ, ఒక దేశ హితాన్ని కోరుకునేటువంటి ఒక సంస్థ బలంగా తయారవుతోంది అంటే వాళ్ళు సహించలేరు. ఆ విధంగా అసహిష్ణుత కారణంగా, ఇంటాలరెన్స్ అంటారు, అలాంటి ఇంటాలరెన్స్ కారణంగానే రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని వ్యతిరేకించేటువంటి కొన్ని శక్తులు బయలుదేరాయి. ఆ శక్తులు చేస్తున్నటువంటి ప్రచారం కూడా సత్యమైనటువంటిది కాదు, అదంతా కూడా అసత్య ప్రచారము. ఎందుకంటే ఏదైనా ఒక అసత్యం మాట్లాడితే దాని మీద చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక స్ట్రాటజీ. రాష్ట్రీయ స్వయంసేవక సంఘము
ఒక రాజకీయ సంస్థ, లేకపోతే ఒక మత సంస్థ, లేకపోతే ఒక దేశద్రోహకరమైన, మీరు ఇందాక అన్నారు కదా ఉగ్రవాదం, ఇలాంటి ఒక మాట ప్రచారం చేస్తే అవే ప్రచారం అవుతూ ఉంటాయి. సత్యం చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తున్నటువంటి సత్యమైనటువంటి విషయాలు, యథార్థమైనటువంటి విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రచారం కోరుకోదు కాబట్టి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏదైతే ఉందో ఇది రాజకీయ సంస్థలు స్వార్థపరమైనటువంటి భావన కారణంగా, వాళ్ళ స్వార్థం కారణంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీద చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే, అసత్యం మాత్రమే అనేటువంటి సత్యాన్ని ఈ రోజున సమాజం కూడా గుర్తిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క వాస్తవమైనటువంటి కార్యకలాపాలు, దాని యొక్క దేశభక్తికరమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున సంపూర్ణ సమాజం గుర్తిస్తోంది, సమాజం తెలుసుకుంటోంది, సమాజం సంఘానికి దగ్గరవుతోంది. అమెరికన్ డీప్ స్టేట్ ఇంపాక్ట్ కూడా దీని మీద బాగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి డీప్ స్టేట్కి సంబంధించినటువంటిది కూడా ఏ విధమైనటువంటి సంబంధము లేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎప్పుడూ కూడా సమాజ సంఘర్షణ అనేటువంటిది కోరుకోదు. సమాజంలో సమన్వయము, సహకారము, సహయోగము సాధించాలనేటువంటి ప్రయత్నమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కార్యపద్ధతి. భారతదేశ అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రధానంగా అమెరికన్ డీప్ స్టేట్ పనిచేస్తుంది. అవును, డీప్ స్టేట్ పనిచేస్తున్నది. అవును, డీప్ స్టేట్ పనిచేసేటటువంటి విధానంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని కూడా వీలైనంత అప్రతిష్ట పాలు చేయడమో, దెబ్బతీయడమో ప్రధానమైనటువంటి లక్ష్యంగా పనిచేస్తూ ఉండేటటువంటి వ్యవహార శైలి కనిపిస్తున్నది అని కొంత అబ్జర్వేషన్ ఉండవచ్చు. ఎందుకంటే డీప్ స్టేట్ ఎప్పుడూ కూడా ఏం చేస్తుందంటే ఆ సమాజంలో, ఆ దేశంలో అంతర్గతమైనటువంటి సంఘర్షణలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకు ఏ సంస్థనైనా సరే, ఏ వ్యక్తినైనా సరే, దేన్నైనా కానీ వాడు పావులాగా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రం సమాజంలో, భారతదేశంలో సర్వేషాం అవిరోధేనా, ఏ ఒక్కరితో కూడా విరోధం లేదు సంఘానికి. అందరూ కూడా 148 కోట్ల భారతదేశ ప్రజానీకము కూడా హిందువులే, ఈ దేశానికి చెందినటువంటి వారసులే, వాళ్ళంతా రాష్ట్రీయులే, వాళ్ళందరూ కూడా దేశం యొక్క హితాన్ని కోరుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళుగా తయారు చేయాలనేటువంటిదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. డీప్ స్టేట్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే సమాజంలో సంఘర్షణలు సృష్టించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సమాజ అంతర్గత సంఘర్షణలను ఎలా అడ్డుకోవాలి, ఎలా నివారించాలి, ఎలా తొలగించాలి, సమాజాన్నంతటినీ కూడా ఎలా ఏకం చేయాలి, సమాజాన్నంతటినీ కూడా దేశం కోసం ఒక తాటి మీద, ఒక మార్గంలో ఎలా నడిపించాలి అనేటువంటి పద్ధతిలో ఆలోచిస్తుంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తప్ప ఏ విధమైనటువంటి అంతర్గత ఘర్షణలను సృష్టించడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లేదు. ఘర్షణలను నివారించడం కోసం, అడ్డుకోవటం కోసం, సమాజాన్ని కలిపి ఉంచటం కోసం, ఏకాత్మతను సాధించడం కోసం, సమరసతను సాధించడం కోసం, సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని సాధించడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా, ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సంఘము దుష్ప్రభావాలకి లోను కాదు. సంఘము తన శక్తితో సమాజాన్ని సంరక్షించుకునేటువంటి, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజమును సంరక్షించి హిందూ రాష్ట్రం యొక్క సర్వాంగీణ ఉన్నతిని సాధించడానికే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కటిబద్ధమై ఉన్నది. స్వయం సేవకులు అందుకు నడుము కట్టి ఉన్నారు, అందుకోసం పనిచేస్తూ ఉంటారు. ఈ లక్ష్యం ఉన్నతమైనది కాబట్టే గత 100 సంవత్సరాల కాలఖండంలో సంఘం పెరుగుతూ వస్తుంది తప్ప ఎక్కడా కూడా బలహీనపడుతూ రాలేదు. సంఘం విస్తరిస్తూ వస్తున్నది. ఈ రోజున భారతదేశంలో ఒక తహసీల్ స్థాయి వరకు, ఆ తహసీల్లో కూడా అనేక గ్రామాల స్థాయి వరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం విస్తరించింది. అంత బలోపేతమైనటువంటి సంస్థగా ఉన్నది. కారణం ఏమిటంటే సమాజాన్ని కలిపి ఉంచేటువంటి ఏకైక సంస్థగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తున్నది. అనేక సంస్థలు ఉన్నాయి, పనిచేస్తున్నాయి. కానీ దేశము అనేటువంటి దాన్ని లక్ష్యంగా పెట్టి, దేశ అభివృద్ధి అనేటువంటి దాన్ని లక్ష్యంగా పెట్టి సమాజాన్ని అంతటినీ కూడా సమీకరించి సమాజాన్ని సంఘటితం చేసేటువంటి ప్రయత్నంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుకు పెడుతుంది. సంఘర్షణలను నివారిస్తుంది, సంఘర్షణలను అడ్డుకుంటుంది. కుల విభేదాలు కానీ, రాజకీయ విభేదాలు కానీ లేకుండా మనందరం దేశం గురించి, దేశ్ పహలా పహలా దేశ్, ఈ దేశం ముందు,
ఆ తర్వాత వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు, జీవితము అనేటువంటి పద్ధతిలో వ్యక్తులను మోటివేషన్, వాళ్ళను ఆ పద్ధతిలో ముందుకు నడిపించేటువంటి విధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. గతంతో పోలిస్తే హిందూ జాగరణ కోసం మీరు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా మీరు చెప్పారు దాని గురించి మీరేం చేస్తున్నారు. కానీ హిందువులలో ఒకవైపు దేశం పట్ల భక్తి ప్రపత్తులు, హిందూ ధర్మం మీద ఒకవైపు ఎంతగా ఆకర్షితులవుతున్నారో, మరోవైపు ఈ సోఫిస్టికేటెడ్ ప్రపంచంలో మరోవైపు కొంతమంది డిట్రాక్ట్ అయిపోతున్నటువంటి సిచ్యుయేషన్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా జాగృతం చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా రూపొందిస్తోందా? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం హిందువులకు హిందూ ధర్మం పట్ల, హిందూ సంస్కృతి పట్ల, హిందూ జీవన విధానం పట్ల విశ్వాసం కలిగేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ సమాజంలో అక్కడక్కడ మనం మూఢనమ్మకాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మూఢనమ్మకాలను సంఘం ప్రోత్సహించదు. హిందూ జీవన శైలి ప్రకృతికి అనుగుణంగా ఉంటుంది, కాలానుగుణంగా మార్పును కూడా కోరుకుంటూ ఉంటుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా అదే జీవన పద్ధతిలో సమాజంలో ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు పెరిగేటువంటి విధంగా సమాజాన్ని నిర్మాణం చేయటంలో, సమాజాన్ని సమాయత్తం చేయటంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కృషి చేస్తోంది. అయితే మధ్యలో ఎక్కడైనా డీవియేషన్ అనేటువంటిది ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ చేస్తున్నటువంటి ప్రయత్నానికి లోను కాకుండా సమాజము లోను కాకుండా ఉండటం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రయత్నం చేస్తుంటుంది. సత్యం ఏమిటి, వాస్తవం ఏమిటి అనేటువంటిది తెలియచెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. విశ్వాసాలను, ధార్మికమైనటువంటి విశ్వాసాలను ప్రతిష్టాపించటంలో కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రధానమైన భూమికను పోషిస్తుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. అది జాతీయ చిహ్నం. రాముడు ఒక జాతీయ ఆదర్శ మహాపురుషుడు, ధర్మము మూర్తి భవించినటువంటి వ్యక్తి. రాముడిని ఆదర్శంగా సమాజం కనుక తీసుకున్నట్లయితే ఈ సమాజంలో ధర్మం నిలిచి ఉంటుంది, సంఘర్షణ ఉండదు, సమన్వయం ఉంటుంది, సోదర భావన వెళ్ళి విరుస్తుంది. కాబట్టి అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలి అని చెప్పి అనుకుని సమర్థించింది సంఘం. స్వయం సేవకులు భారతీయ పౌరులుగా, ఒక రామ భక్తులుగా అందరూ కూడా దాంట్లో భాగస్వామ్యమైనారు. అంటే ధార్మిక విలువలను ప్రతిష్టాపించటంలో, సమాజానికి హితాన్ని కలిగించటంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కృషి చేస్తూ ఉంటుంది. వ్యతిరేకించేటువంటి కొన్ని శక్తుల నుంచి సమాజాన్ని రక్షించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. అయితే సమాజము తనను తాను రక్షించుకునే విధంగా వాతావరణాన్ని నిర్మాణం చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సంఘం రక్షణ చేయలేదు. హిందూ సమాజం తనను తాను రక్షించుకోగలగాలి, తన మీద కాళ్ళ మీద తాను నిలబడగలగాలి, తన ధర్మ సంస్కృతులను తాను రక్షించుకోవాలి. అలా తనను తాను రక్షించుకునేటువంటి ఆత్మ విశ్వాసం కలిగినటువంటి సమాజాన్ని నిర్మాణం చేయటంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆ విధమైనటువంటి మార్గదర్శనము, డైరెక్షన్ అనేటువంటి సమాజానికి సంఘ స్వయం సేవకులు ఇస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు అయోధ్య గురించి మాట్లాడారు కాబట్టి, బాబరీ మసీద్ విధ్వంసం అనేది ఆర్ఎస్ఎస్ పరిధిలో అప్పుడు జరిగినటువంటి వ్యవస్థలో ఇది చాలా ఆర్ఎస్ఎస్కి తీవ్రమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఇంపాక్ట్స్ కనిపించినటువంటి సందర్భాన్ని మీరు చూసారా? అది ఇప్పుడు పాతబడిపోయినటువంటి మాటగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే అది బాబరీ మసీదు కాదు అనేటువంటిది చరిత్రలో నిరూపితమైనటువంటిది. అది మసీదు కాదు, బాబర్ చేత నిర్మాణమైనటువంటి ఒక గుమ్మటం మాత్రమే అనేది పురావస్తు శాఖ వాళ్ళు కూడా నిర్ధారణ చేశారు. చాలామంది ముస్లిం సోదరులు కూడా అక్కడ మేము ప్రార్థనలు చేయటం లేదు కాబట్టి అది మసీదు కాదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి ముస్లిం సోదరులు కోకొల్లలుగా ఉన్నారు. అయితే కొంతమంది దీనిని ఒక సమస్యగా సృష్టించాలనేటువంటి ప్రయత్నంతో దాన్ని మసీదుగా వ్యవహరిస్తూ రకరకాల చరిత్ర అంతా కూడా గడిచింది. అదంతా మీకు తెలుసు, సమాజానికి అందరికీ కూడా తెలుసు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము అక్కడ చారిత్రకమైనటువంటి ఆధారాలకు కూడా రామ మందిరానికి సంబంధించినటువంటివి నిర్మాణమైనాయి కాబట్టి అది ఒక బానిసత్వం, విదేశీ దురాక్రమణ కారణంగా సమాజంలో జరిగినటువంటి ఒక దోషం. అది మళ్ళా దేశం స్వతంత్రమైన తర్వాత దురాక్రమణదారుల చిహ్నములు అనేటువంటివి లేకుండా చేసుకోవటం స్వతంత్ర దేశం యొక్క స్వాభిమానానికి సంకేతం. కరెక్ట్. ఎప్పుడైనా కూడా
మీరు ఒక ఇల్లు కొన్నారనుకోండి, ఆ ఇంట్లో యజమానికి పూర్వం సంబంధించినటువంటి ఫోటోలు అవి ఉన్నాయి. వాటిని అలాగే ఉంచుతారా? ఉంచరు. మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, గృహప్రవేశం చేసుకున్న తర్వాత మీ నాన్నగారి ఫోటోనో, మీ ఫోటోనో, మీ పిల్లల ఫోటోలో ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. పాతవి తీసేస్తారు. విదేశీ దురాక్రమణకారులు నిర్మాణం చేసినటువంటి దాన్ని స్వతంత్ర భారతదేశంలో స్వాభిమాన చిహ్నంగా అక్కడ ఇంతకు పూర్వము ఉన్నటువంటి రామ మందిరం కూలగొట్టబడి గుమ్మటం నిర్మాణమైంది కాబట్టి ఆ గుమ్మటాన్ని తొలగించేశారు. అక్కడ రామ మందిరాన్ని నిర్మాణం చేసుకున్నది హిందూ సమాజం నిర్మాణం చేసుకుంది. ఓకే, అది స్వాభిమానానికి సంకేతంగా జాతి భావిస్తుంది. డాక్టర్ జీ, గురూజీ, తర్వాత బాలాసాహెబ్ దేవరస్జీ, ఈ ముగ్గురు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు ఒకరు. దాన్ని అనేక మెరుగులు దిద్ది దానికి తగినంతగా ఇంకేమేమి చేయాలి అనేటటువంటివన్నీ కూడా దాని మీద అనేక రకాల కష్టనష్టాలు కోర్చి వాటన్నిటిని సాధించి వాటన్నిటిని దాంట్లో చేర్చి ముందుకు తీసుకెళ్ళినటువంటి వారు గురూజీ. తర్వాత ఈ బాధ్యతని మొత్తాన్ని తనపై మోసినటువంటిది బాబాసాహెబ్ దేవరస్. ఈ ముగ్గురు యొక్క పాత్ర మీరు డిఫైన్ చేస్తే, అంటే అతి తక్కువ పరిధిలో, అతి తక్కువ పదాల పరిధిలో మీరు చెబితే ఈ మూడింటిని ఏమని డిఫైన్ చేస్తారు? గులాబీ పువ్వు వాసన బాగుంటుందా, మల్లె పువ్వు వాసన బాగుంటుందా అన్నట్లుగా ఉంది ఈ ప్రశ్న. ఏమిటంటే గులాబీ పువ్వు పరిమళం గులాబీ పువ్వుదే, మల్లె పువ్వు వాసన మల్లె పువ్వుదే. డాక్టర్జీ యొక్క ప్రత్యేకత డాక్టర్జీది, గురూజీ యొక్క విశిష్టత గురూజీది, బాలాసాహెబ్జీ యొక్క ప్రతిభ బాలాసాహెబ్జీది. ముగ్గురికి కూడా ఏకలక్ష్యము భారతదేశం యొక్క అభివృద్ధి. భారతదేశము అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి. దానికి ప్రధానమైనటువంటి ఆధారము హిందూ సంఘటన. ఆ విధంగానే జరిగింది. ముగ్గురి చేతుల్లో కూడా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అలాగే పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే పెరుగుతూ వస్తోంది. అంటే డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించిన తర్వాత సంఘం యొక్క విస్తరణ కోసం ఎలాగైతే కృషి చేశారో, పరంపూజనీయ గురూజీ సరసంఘ చాలకగా చీఫ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అయిన తర్వాత గురూజీ గోల్వల్కర్ గారు ఆ కార్యాన్ని విస్తరింప చేయటంలో వివిధమైనటువంటి రంగాలలోకి స్వయం సేవకులు వెళ్ళేటువంటి విధంగా వివిధ రంగాలలో రాష్ట్రీయ భావన, అంటే దేశభక్తి భావన, జాతీయ భావన వెళ్ళి విరిసేటువంటి విధంగా స్వయం సేవకులు ఆ రంగాలలో పనిచేసేటువంటి విధంగా వాళ్ళందరికీ కూడా ఒక విధమైనటువంటి అవగాహన కల్పించటము, వాళ్ళందరికీ మార్గదర్శనం చేయటం జరిగింది. సంఘంలోనే స్వయం సేవకులు ఎక్కడెక్కడైతే పనిచేస్తూ ఉంటారో అక్కడ దేశభక్తి వాతావరణం ఉండాలి. అక్కడంతా కూడా భారతీయత ఆధారంగా ఉండాలి. స్వ అనేటువంటి ఒక అభిమానం ఉండాలి. అదే స్వాభిమానం. నా దేశం, నా ధర్మం, నా సంస్కృతి, నా దేశ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ అభివృద్ధి జరగాలి. సముద్ర తీరం ఉన్నది. ఆ సముద్ర తీర ప్రాంతంలో సముద్ర తీరంలో జరగవలసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది జరగాలి. అలా పరిస్థితులకు అనుగుణంగా ఆయా రంగాలలో భారతీయతను నిర్మాణం చేయటంలో గురూజీ గోల్వల్కర్ గారు స్వయం సేవకులు అనేక క్షేత్రాలలోకి వెళ్ళి వివిధ క్షేత్రాలు అనేటువంటివి ప్రారంభమైనాయి. వేటికి అవి స్వతంత్ర సంస్థలు. అవన్నీ కూడా వాటి కాళ్ళ మీద అవి నిలబడతాయి. వాటి నిర్ణయాలు అవి తీసుకుంటాయి. వాళ్ళందరూ కూడా ఆయా రంగాలలో భారతీయతను ఎలా నిర్మాణం చేసుకోవాలి, ఆ రంగాలలో ఎలా అభివృద్ధిని సాధించాలి అనేటువంటి భారతీయకరణ, జాతీయకరణ ఉండేటువంటి పద్ధతిలో అవి నడుస్తూ ఉంటాయి. అలా వివిధ క్షేత్రాలలో వికసించి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఒక వటవృక్షంలాగా వికసించింది.